హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చి మటన్ బోన్ సూప్ అండి. సూప్ అంటే కర్రీ టైపు రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ కూల్ వెదర్కి చాలా మంచిగా ఉంటుంది రెసిపీ ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను మటన్ బోన్స్ని ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది 1/2 kg మటన్ బోన్స్ అండి. ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మనం ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టమాటో, కొరియాండర్ లీవ్స్, మెంట్ లీవ్స్, కొత్తిమీర, పుదీనా. ఆనియన్ని సన్నగా స్లైస్లా కట్ చేసుకోవాలండి. సేమ్ అదే టమాటోస్ కూడా అలానే కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ మంచిగా హీట్ కావాలండి. లైట్ బ్రౌన్ కలర్, అంటే ఎక్కువ కాదు, కొంచెం గోలాలి. ఆనియన్ మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ 2 స్పూన్స్ వేసాను. మనం ఇప్పుడే అండి స్పైసెస్ వేసుకోవడము, అంటే ఇలానే లాస్ట్లో కాకుండా. ఇప్పుడు 2 స్పూన్స్ నేను సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండి, పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. నేను ఫ్రెష్ది యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్లో ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము మంచిగా వేగిపోతుంది కదండి. ఇప్పుడు మనం దీంట్లో బోన్స్ వేసి కలిపేసుకోవాలి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అన్ని బోన్స్ అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంత మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 10 minutes వదిలేయాలండి. అలానే ఇప్పుడు 10 minutes అయిపోయింది. క్యాప్ తీసి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. 10 minutes తర్వాత ఇప్పుడు మనం దీంట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్, ఫుల్ 2 స్పూన్స్ వేసానండి చిల్లీ పౌడర్. స్పైసెస్ అన్నీ మీకు సరిపోయేలా వేసుకోండి. స్పైసెస్ మనం ఇంత అంత అని చెప్పలేము, బికాజ్ కొంతమంది స్పైస్ ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. మీకు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మంచిగా గోలిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం స్మాల్గా కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేశాను. నేను 1/2 kg బోన్స్కి ఒక బిగ్ సైజ్ 2 టమాటోస్ వేసాను. మీడియం సైజ్ ఉంటే ఒక 3 వేసుకోవచ్చు. టమాటో కూడా కొంచెం మగ్గాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గరం మసాలా కానీ మటన్ మసాలా కానీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను క్యాప్ పెట్టేసి ఒక 10 minutes వదిలేస్తున్నాను. 10 minutes అయ్యాక ఇప్పుడు మనం క్యాప్ తీసేసి కొన్ని వాటర్ వేస్తున్నాను. అవి మొత్తం లోపలికి వెళ్ళేలాగా వేసుకోవాలండి. వాటర్ కొంచెం మంచిగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఒక 8 to 10 విజిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. మొత్తం అవి తింటుంటే బోన్స్ అంతా మంచిగా మ్యాష్ అయిపోతాయి. లేకపోతే కొంతమంది తినరు, మంచిగా ఉడకకపోతే అవి వేస్ట్ అయిపోతుంది. దాంట్లో ఉన్న మొత్తం తినడానికి రాదు. సో ఇప్పుడు మంచిగా వాటర్ వేసేసాను, మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టుకుందాం మనము. 8 to 9 విజిల్స్, 10 కూడా పెట్టుకోవచ్చండి. నేను 8 to 9 విజిల్స్ పెట్టాను. మీ దాన్ని బట్టి ఎవరు ఎలా తింటారు అనేది. సో ఇది క్యాప్ పెట్టేసి నేను విజిల్స్ వస్తున్నాయండి. 8 to 9 విజిల్స్ వస్తే
మంచిగా విజిల్స్ రావాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫస్ట్ ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. చాలా మంచిదండి, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు మనం చేసుకున్న దాన్ని బట్టి, బట్ కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇది ఓన్లీ బోన్సే, మీరు కావాలంటే దాంట్లో కొంచెం మటన్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు విజిల్ అయిపోయిందండి, ఆ విజిల్ కూడా వెళ్ళిపోయింది, కూల్ అయిపోయింది. సో నేను విజిల్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా కర్రీ అయ్యిందండి. నేను స్టవ్ ఆఫ్ చేశాను, బట్ అయినా కూడా దాంట్లో హీట్కి ఇంకా బాయిలింగ్ స్టేజ్లోనే ఉంది అది. సో మంచిగా అయిపోయిందండి. మటన్ బోన్ సూప్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్